వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ వల బిగిస్తోంది. త్వరలోనే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే అన్నట్టు కనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే. ఆయనపై కేసులు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ ప్రధాన శత్రువు జగన్ అయినప్పటికీ పొలిటికల్ గేమ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వికెట్ తీసి ఆ బాధ రుచి చూపించాలన్న ఉద్దేశంతో పాలకపక్షం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకు అనేక అవకాశాలు కూడా కలిసి వస్తున్నాయి. పెద్దిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలిగితే మిగిలిన వైసీపీ నేతల నోళ్లు ఆటోమేటిక్గా మూతపడతాయన్న ఆలోచనలో పాలకపక్షంలో స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి ఇలా ప్రశ్నించిన నేతలందరినీ వివిధ కేసుల్లో ఇరికించారన్న ఆరోపణలు వినిపించాయి. వారిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో మగ్గిపోయేలాగా చేశారని టీడీపీ నేతలు పదే పదే ఆరోపించేవారు. అప్పట్లో అదే టీడీపీకి ప్రధాన అస్త్రంగా కూడా మారింది. సీనియర్ నేతలను లోపల వేస్తే మిగిలిన నేతలు దారిలోకి వస్తారన్న ఏకైక లక్ష్యంతోనే నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం తమ లీడర్లపై అక్రమ కేసులను బనాయించి జైలు పాలు చేసిందన్న ఆరోపణలు చేశారు. చివరకు వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్పై బయటకు వచ్చారు. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ పార్టీ వదలలేదు. ఆయనపై స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేసి ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులు ఉంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను చంద్రబాబు ప్రభుత్వం కూడా వైసీపీ నేతలపై ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్కు అత్యంత ఆప్తుడు మాత్రమే కాదు, చంద్రబాబుకు ప్రధాన శత్రువు కూడా. అంతేకాదు, దశాబ్దాల కాలం నుంచి వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ ఇలా రాజకీయ కక్షలకు దిగకపోయినప్పటికీ ఈసారి మాత్రం పెద్దిరెడ్డి చేసిన అక్రమాలను వెలికితీసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఖచ్చితమైన అభిప్రాయంతో ఉంది. అందుకోసమే ఫస్ట్ ప్రయారిటీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యారు. ఆయన చుట్టూ ఇప్పటికే అనేక కేసులు వేలాడుతున్నాయి. ఇంకా నమోదు కాకపోయినప్పటికీ విచారణ జరుగుతుండటంతో త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసులు నమోదు చేయడానికి సర్వం సిద్ధమైనట్లు సమాచారం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి కీలకమైన కంప్యూటర్లు, దస్త్రాలన్నీ దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆర్డీఓ హరిప్రసాద్తో పాటు 37 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి కాల్ డేటా పైన ఆరా తీశారు. చుక్కల భూములు, 22A ల్యాండ్స్, రిజర్వాయర్కు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించిన రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అన్నది తేల్చే పనిలో పడ్డారు అధికారులు. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో 3పై సస్పెన్షన్ వేటు పడింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఈ కేసులో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు దశల వారీగా విచారిస్తున్నారు. త్వరలోనే దీనిపై కేసులు నమోదు చేసి లోతైన విచారణ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ఇంట్లో సోదాలను నిర్వహించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సో పెద్దిరెడ్డి చుట్టూ వల బిగుసుకుంటుందని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.